నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. ప్రజాస్వామ్య వ్యవస్థలను, సమాజ నమ్మకాలను ఒక్కొక్కటిగా లూటీ చేస్తూ సరిహద్దులు దాటుతున్న ఒక అదృశ్య మత మాఫియా ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాలని అపవిత్రం చేయడానికి తెగబడింది. నిన్నటి దాకా ఐటీ కారిడార్లు చూసాం, కార్పొరేట్ విద్యా సంస్థలను చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా న్యాయదేవత సాక్షిగా చట్టాన్ని రక్షించాల్సిన నల్లకోటు ముసుగులో సాగిన ఒక ఘోర కలివెలుగు చూసింది. లాయర్ అవతారం ఎత్తి హిందూ వేషధారణతోనే ఏకంగా 175 మంది అమాయక అమ్మాయిల జీవితాలను మతం మార్చిన ఒక నకిలీ లాయర్ రుబీనా అహ్మద్ ఉదంతం ఈ దేశంలో సాగుతున్న వ్యవస్థీకృత మత మార్పిడి మాఫియాకు సజీవ సాక్ష్యం. దీనిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఈ ముస్లిం మత మాఫియా కోరలు చాచని రంగం అంటూ ఏదీ లేదా? నిన్న మొన్నటి వరకు టీసీఎస్, విప్రో వంటి సాఫ్ట్వేర్ కంపెనీలలోని ఐటీ కారిడర్లను, అగ్రశ్రేణి విద్యా సంస్థలను ఈ ముఠాలు తమ వేదికగా మార్చుకున్నాయి. చదువుకున్న యువతను, అమాయక ఉద్యోగినులను టార్గెట్ చేస్తూ బ్రెయిన్ వాష్ దందాలు సాగించిన ఈ విషవలయం ఇప్పుడు రూటు మార్చింది. సమాజానికి రక్షణగా, బాధితులకు అండగా నిలవాల్సిన అత్యంత పవిత్రమైన న్యాయవాద వృత్తిలోకి సైతం ఈ విషపూరిత వేళ్లు పాకాయి. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం కోర్టు వేదికగా వెలుగు చూసిన ఈ ఘోరం దేశాన్ని వణికించింది. నుదుటన పెద్ద బొట్టు, సాంప్రదాయ చీర కట్టు, ముఖంలో ఆధ్యాత్మిక కళ, చూస్తే సాక్షాత్తు హిందూ ధర్మాన్ని మూర్తీభవించినట్టు నటించిన ఉపాధ్యాయ మేడం వెనుక ఉన్న అసలు రూపం రుబీనా అహ్మద్. కేవలం 8వ తరగతి చదువుకున్న ఈ మహిళ 5-6 సంవత్సరాల పాటు సీనియర్ లాయర్లను, ఏకంగా కోర్టు జడ్జీలనే బురిడి కొట్టించిందంటే ఈ మత మాఫియా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టుకు రకరకాల సమస్యలు మరియు కష్టాలతో వచ్చే అమాయకపు హిందూ యువతలను ఈమె లక్ష్యంగా చేసుకునేది. వారిని నెమ్మదిగా ఇస్లాం వైపు ఆకర్షించి వారిని మతం మార్పించి ముస్లిం యువకులతో వివాహాలు అంటే నికా జరిపించేది. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 175 మంది అమ్మాయిలను మతం మార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక 176వ అమ్మాయిని కూడా ఇదే రీతిలో మతం మార్చడానికి రుబీనా అహ్మద్ ప్రయత్నించింది. అయితే ఆ యువతి తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా విచారణ జరిపి ఆమె అసలు రంగును బయటపెట్టారు. న్యాయం జరగాల్సిన చోట అధర్మానికి పీఠం వేస్తూ ఏకంగా ఆ న్యాయ దేవతనే అవమానించింది ఈ ముస్లిం ముఠా. నల్ల కోటు వేసుకొని చట్టసభలనే హేళన చేసింది. కేవలం ఒక 8వ తరగతి మహిళ ఇంత పెద్ద నెట్వర్క్ను ఒంటరిగా నడపడం సాధ్యమేనా? దీని వెనక ఉన్న పెద్ద తలకాయల గుట్టు తేలాల్సి ఉంది.